హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఎంఎంఆర్. చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్న ఈ వ్లాగ్ వీడియో అప్లోడ్ చేయడం కోసం ఫైనలీ టుడే అసలు ఎలా జరిగింది మై మీటప్ జర్నీ అని చెప్పాలి అంటే క్రేజీ ఉంటుంది గైస్. డోంట్ స్కిప్. ఇంకా మీరు చూస్తూ ఉండండి, ఒక్కొక్క క్లిప్ ఒక ముత్యం అనమాట. ఇక మొదలెడదామా? చలో. అలా ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసా అనమాట. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆ టైంలో రోడ్డు మీద చలి పెట్టింగ్స్, నీ యొక్క వణికింగ్స్ అనమాట. మామూలుగా లేదు గైస్. అసలు ఎట్లా అంటే దయ్యాలు తిరిగే టైంలో మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా సరే మనం షో మింగడం తప్పలేదని చెప్పి అలా అలా చిన్న చిన్నగా షో మింగింగ్స్. సో ఇంకా అలా అలా చూస్తూనే టైం అయిపోయింది అనమాట. ఆ టైంకి బస్ కూడా వచ్చేసింది. సో ఇక బస్ వచ్చి బయలుదేరిపోయా. మనకి అంత లేదు, అమ్మాయిలతో తిరిగి ఇంత వెయ్యి ఉందా ఇక్కడ? అలా ఒక రెస్టారెంట్కి వచ్చేసాం గైస్, ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి. ఆ రెస్టారెంట్ పేరు రాజా భోజనం. ఈ గచ్చిబౌలిలో ఉన్న వాళ్ళకి హైటెక్ సిటీ దగ్గర ఐడియా ఉంటుంది ఖచ్చితంగా ఇది. సరే ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. కాదన్న, ఎంత మంచిగా తెలుసు. టికెట్ చూడు. లేదు కదా బ్రో, ఎగ్జామ్ ఫ్రైడ్ రైస్ లేదు. ఇక అంబిషన్ విషయానికి వస్తే చూడంగానే ఫస్ట్ మా పూర్వీకులు ఏమో అనుకున్నా, సరే కాదనిపించింది. తర్వాత ఇక చూస్తే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అద్దరిపోయింది. ఇక చూడంగానే మన డిషెస్ వచ్చేసాయి అనమాట. మామూలుగా లేదు గైస్. మన పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ అన్న వాళ్ళకి బిర్యానీ, మనం మండే కాబట్టి పన్నీర్ మాత్రం ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. ఇంకా తినేసి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో బాగా ఏదో పూల మొక్క తీసుకోవాలన్నాడు లవర్కి గిఫ్ట్ ఇవ్వడానికి. సో ఇక మనం కూడా ఆగామన్నమాట. మీకు ఒక మొక్క చూపిస్తా. ఆ మొక్క పేరేంటో మీరు కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు దాన్ని నేము. తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం గైస్ మరి. ఓకే, ఇంకా అలా తీసుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళాం గైస్. అక్కడ ఇంకొకటి ఒక మొక్క ఉంటుంది గైస్, మీకు అది తెలుసానే అనుకుంటున్నది. ఆ ప్లాంట్ ముట్టుకోగానే ముడుచుకుంటుంది, చూసారా? ఇది ఎవరు టచ్ చేసినా అలాగే వద్దంట. సో మా టైగర్ బాయ్ దాన్ని సావమింగిండు. మొత్తం ఒత్తి పెట్టిండు అనమాట. మొత్తం ఇది చేసి పాడేసిండు. మొత్తం ఇక చేసి ఏం తిరిగినట్టు నిలబడ్డాడు అటు తిరిగి. ఇక ఈ పెద్ద మనిషి ఇటు టైగర్ బాయ్ ఒకసారి తిరిగి. ఇంకా రిటర్న్ అవ్వడం కోసం రెడీ అయిపోయినాయి గైస్. మొత్తానికి రెడీ అయిపోయి అట్లా మీకోసం అట్లా షో మింగింగ్స్. సో ఇంకా అన్నీ లగేజ్ ప్యాక్ చేసుకొని నాకు కొద్ది పని ఉండే జగదీష్ మార్కెట్ మీకు ఐడియా ఉంటుంది చాలా వరకు. మొత్తం మొబైల్కి సంబంధించిన అన్ని గ్యాజెట్స్కి ఉంటాయన్నమాట. కవర్స్ కావచ్చు, వైర్స్ కావచ్చు, ఇంకేవైనా సరే. సో అక్కడికి బయలుదేరిపోయా ర్యాపిడ్ బుక్ చేసుకొని. అటు వెళ్ళేటప్పుడు కొన్ని సీన్స్ మంచిగా కనిపించాయి అనమాట, నేత్రానందం. సో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయి అక్కడ మనకి సంబంధించిన ఒక షాప్ ఉంటుంది గైస్. మనకు అప్పుడు లైక్ చాలా వరకు మనం ఏం చేసిన షాపింగ్ అక్కడే చేస్తాం. సో ఇక అక్కడికి వెళ్ళి చూపిస్తా పదండి, మీరు కూడా చూసేయండి. అది మనకి ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ వైఎన్ మొబైల్స్ కదా, వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే మన ఛానల్ నేమ్ చెప్పినా సరే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ దొరికిద్ది గైస్. ఓకే, నేను మీకు గ్యారంటీ. ఓకే, ఈ బ్రో మనకి చాలా మంచి పరిచయం అనమాట. మన కాంటాక్ట్లో ఉంటాడు ఇప్పుడు. సో ఇంకా అట్లా అన్నీ తీసేసుకున్నా. ఏం తీసుకున్నానో చూడండి మీరు కూడా. అది నాకు నీడ్ అనమాట ప్రజెంట్గా. ఐప్యాడ్ మనకి ఛార్జ్ చూసుకోవడానికి కావాలి కదా, సో అందుకని ఐప్యాడ్కి ఒక కేబుల్ వైర్ అండ్ ఐప్యాడ్కి ఒక మంచి కవర్ వేయించేసాను. చాలా బాగుంది గైస్ ఈ కవర్ కూడా. లైక్ ఏమంటారు, లెదర్ టైప్ చాలా బాగుంది. ఇది మనకి కాస్ట్లీ ఉంటాయి అనమాట, బాగా క్వాంటిటీని బట్టి ఉంటాయిగా ప్రైజెస్. సో ఆ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలో ఇచ్చాడు బ్రో. ఇక దానికి మాట్లాడేసా ప్రైస్, దానికి ఇంకా కేబుల్కి, దానికి గ్లాస్ కూడా వేయించేసా ఐప్యాడ్కి. సో ఇంకా అన్నీ ఫిక్స్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయా. అక్కడి నుంచి రిటర్న్ టు బస్ స్టాండ్ MGBS అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఊరెళ్ళిపోయా అనమాట. సో మొత్తానికి ఇది గైస్ మన వ్లాగ్. ఏంటంటే మ్యాటర్, నాకు చాలా హ్యాపీగా ఉన్నా. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు అన్న వాళ్ళని కలిసి, SSK అని కలిసి, మన టైగర్ బాయ్ని కలిసి ఫుల్ చిల్ అనిపించింది.